అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా పిసిసి ఆధ్వర్యంలో గత 15 రోజుల క్రితము ప్రతి ఒక్క గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా పైన ఆదేశాలు రావడం జరిగింది. దానిలో భాగంగా మన ఆలేరు శాసనసభ్యులు గారు ఆదేశాల మేరకు ఈరోజు రాజపేట మండలం పుట్టగూడెం మనకు ఎప్పుడైనా ఆదర్శం పుట్టగూడెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము సంధ్యారెడ్డి గారు మనకు జిల్లా కోఆర్డినేటర్ గారు వారికి ఎప్పటికప్పుడు మనము ఈ సందేశాన్ని పంపిస్తున్నారే. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర, జిల్లా, మరి మండల ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మరి ఓబీసీ, ఎస్సీసెల్ గ్రామశాఖ అధ్యక్షులు, మరి గ్రామశాఖ అధ్యక్షుడు, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు రామ్జీ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ విఠల్ నాయక్, మరి బాలరాజు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కిసాన్ సేల్ అధ్యక్షుడు అన్నా పెంటన్న గారు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, గ్రామస్తులకు ఒకటే దయచేసి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాల క్రితము మహాత్మా గాంధీ ద్వారానే మనకు స్వాతంత్రం ఉద్యమం వచ్చింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణ ప్రదాత బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అన్ని దేశాల నుంచి క్రోడీకరించి దాన్ని రాసిన దాన్ని, అదేవిధంగా జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అసలు పాప అంటే ఎవరు, విద్యనే అంటే పాపం చంపిన గాడ్సేనే దేవుడుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. అంటే మన నాన్నను చంపిన పగోడిని ఇలా పగోడే మా నాన్నలాగా భావించే స్థాయిలో తీసుకుపోతున్నారు. అందుగురించి భారతదేశ ప్రజలు మేల్కోవాలి, ప్రతి జిల్లాలో ఊర్లలో తెలుసుకోవాలి ఇప్పటి తరంకి అనేది కార్యక్రమం ఉద్దేశం. అదే రాజ్యాంగం కూడా మన అమిత్ షా గారు మన పార్లమెంట్ లో అసలు ఏదైనా చేశారు అంబేద్కర్ గాని. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రామ్ అనుడు పుణ్యం వస్తుంది. అంటే ఇలా రాముని మనము తక్కువ కాదు, అంబేద్కర్ గారు కూడా తక్కువ కాదు. కాబట్టి వాళ్ళు తక్కువ ఎక్కువ భేదంతో ఏలం చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గమైన చర్య ఏ దేశంలో ఇప్పటివరకు జరగలేదు. అదేవిధంగా రాజ్యాంగంలో ఇన్ని మంచి ఉంటే ఇవి మంచి కాదు. మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, మా ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగానికి వృద్ధి దీన్ని ఎలాంటివి లేకుండా చేయాలనే వాళ్ళ పన్నాగం. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణలో రాజపేట మండలంలో ప్రతి ఒక్క పౌరులం, పౌరులం తెలుసుకొని రేపు భావి తరాలకు మహాత్మా గాంధీ గారిది, అదేవిధంగా మన అంబేద్కర్ గారిది మన రాజ్యాంగం చెప్పాల్సిన అవసరం మన అందరి పైన ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామశాఖ ఎస్టీసీఎల్ అధ్యక్షులు